పడకుండా పార్టీ బలోపేతం కోసం పల్లెకు పోదాం కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. అంటే పొత్తులతో సంబంధం లేకుండా తనని తాను ఎదగడానికి బీజేపీ ట్రై చేస్తుంది. అది హైలైట్ కాకుండా అందులో పొత్తులు అన్నటువంటిది మాత్రమే హైలైట్ చేశారు. ఇది వీళ్ళు వ్యూహాత్మకంగా నడుపుకుంటూనే వస్తున్నారు. బీజేపీని ఎదగనీయకుండా చేసేటటువంటి దాంట్లో పురంధేశ్వరి స్టేట్మెంట్ని కూడా కావాల్సిన వరకే వాడుకున్నారు. ఇక్కడ రాజకీయ కక్షతోనే తనిఖీలు. మాజీ మంత్రి నారాయణ రాజకీయ కక్షతోనే వైకాపా ప్రభుత్వం ఇబ్బందులు గురి చేస్తుందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో ఆదివారం ఆయన మాట్లాడారు. నా నివాసంతో పాటు ఆసుపత్రి, వైద్య కళాశాలలో గంజాయి, మాదక ద్రవ్యాలు ఉన్నాయని 200 మంది పోలీసులతో తనిఖీలు చేయించారు. ఆసుపత్రి మందుల నిల్వలపై ఔషధ నియంత్రణ అధికారులు తీసుకొచ్చి రకరకాల ఇబ్బందులు పెట్టారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. సీఎం జగన్ యువతను గంజాయికి బానిసలుగా మార్చారు. తెలుగుదేశం పార్టీ పాలనలో అమరావతికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా 48,000 కోట్లతో టెండర్లు పిలిచాం. బడ్జెట్లో 9,500 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించాం. వైకాపా హయాంలో రాజధానిపై ₹1 ఖర్చు చేయలేదు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు కాగానే రాజధాని పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.